సేవకులు వచ్చిన తర్వాత, తన పిల్లలు వచ్చిన తర్వాత, మిషనరీలు వచ్చిన తర్వాత స్కూల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి. గోచీలెట్కి తిరిగిన బతుకులు ఏమైపోయాయి? ఈరోజు సూట్లు వేసుకుని సోకులు చేస్తున్నావు. ఈ సోకులు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ రోజు నువ్వు చేస్తున్న సోకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆయన తన పిల్లల్ని పంపిస్తే వచ్చింది నీకు. తన పిల్లల్ని ఇక్కడ పంపిస్తే వచ్చింది. ఓరకం రాలా. మీ తాత సంపాదించింది ఏం కాదు. దేవుడు తన పిల్లల్ని పంపించి మనల్ని దీవిస్తే వచ్చిన బతుకులు ఇవన్నీ. నాకేంటని మేసాలు తిప్పుతున్నావేమో, నాకేంటి బలిసి ఉందని కొట్టుకుంటున్నావేమో, మరలా నీ చేత రాళ్ళు తినిపించడానికి దేవుడు రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు ఎవ్వడికి లెక్క లేదు. లెక్క లేకుండా తిండి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు 3 పూట్ల తినడానికి దిక్కులేదు. మరి ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, 11ంటికి స్నాక్స్ అట, 1 గంటకి లంచ్ అట, మళ్ళా 5 లోపు స్నాక్స్ అట, మధ్యలో 5 టీలట, తర్వాత సాయంత్రం సాలిడ్గా డిన్నర్ అట. ఇన్నిసార్లు తింటే ఒలి తిమ్మిరెక్కిపోయి దేవుడు గుర్తుంటాడా? ఉన్నాడా మనకి? అందరూ మర్చిపోయారు. ఇవాళ వస్తాం అలా కనబడి అయ్యగారు ఆశీర్వాదం ఇస్తే ఈ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా అయిపోతే మీ బతుకులు ఏమవుతాయో ఇప్పుడు చెప్తున్నాను. ఆల్రెడీ చీకట్లకు డోర్లు ఓపెన్. అందుకనే పైన చెప్పండి, మనం పాలించే నాయకులు ఏం చేస్తున్నారు? మేకు మీద మేకు దింపడానికి రెడీ అవుతున్నారు. దిగాలి మనకి. పైన దిగేస్తే దిగేసిన మేకు కింద నుంచి వచ్చాయి. అప్పుడు కానీ బుద్ధులు రావు.